ఇష్టానుసారంగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కానీ మార్పు రావట్లేదు ప్రజల్లో. అంతా యూతే ఉన్నారు. మీరు రోడ్డు మీద ఒక్కరు కూడా కనీస మీకు లైసెన్స్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ లేకుండానే తిరుగుతున్నారు. మీ అవసరాలు చూసారా? ఒక్కొక్కరు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. కాలేజీ టైంలో స్కూల్ టైంలో మీకేం పని? రోడ్ల మీద ఏం పని? కాలేజీలు వదిలినప్పుడే స్కూల్లో వదిలినప్పుడే మీకు రోడ్ల మీద పనులు ఉంటాయా? మిగతా టైంలో పనులు లేవా? బతకండి పద్ధతిగా. రోడ్డు మీద తిరిగేటప్పుడు అన్ని పెట్టుకోండి రండి. ఒక్కరికంటే ఒక్కరికి గోళ్ళు. ఎన్నిసార్లు నోరు నెత్తి మట్టుకొని చెప్తున్నా కదా, ఏమన్నా ఒక డాక్యుమెంట్ అన్నా పెట్టుకొని తిరుగుతున్నారా? ఏం పెట్టుకో. అది యాక్సిడెంట్ అయితే చాలు కంప్లైంట్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక్కరు కూడా పాటించట్లే. దయచేసి ఒక ఫైన్, మీకు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో మీరు మంచి హెల్మెట్ కొనుక్కోవచ్చు. లేదా ఇన్సూరెన్స్ లేకపోయినా 2000 దాకా ఫైన్ పడుతుంది. మీకు ఇన్సూరెన్స్ ఎంత అయితే ఒక బండికి 1000 నుంచి 1500 లోపు మంచి బండ్లు అయినా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. ఒకసారి ఫైన్ కట్టే దీంతో సంవత్సరం మొత్తం ఇచ్చేసుకోవచ్చు. దానివల్ల మీకు సేఫ్టీ ప్లస్ ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా పొరపాటున ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు కూడా సేఫ్టీకి ఏదన్నా కాంపన్సేషన్ పర్పస్ పనికి వస్తుంది. లైసెన్సులు ఉన్నాయి ఒకరికన్నా? ఉండవు. లైసెన్స్ లేకపోతే మీతో పాటు రేపు ఏదన్నా అయితే ఆ బండి ఓనర్ ఎవరున్నారో మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, లేకుంటే ఇతరత్ర మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే మీ అన్నోళ్ళో తమ్ముళ్ళో కావచ్చు. మీరు చేసే చర్యల వలన వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరగాలి. ఎన్ని అవసరమా? పద్ధతిగా రోడ్ నామ్స్ అన్ని పాటించి మీరేం పని చేసుకుంటున్నారో పద్ధతిగా చేసుకోండి. అనవసరం టైంలో రోడ్ల మీదకి రావడం, ఇతరత్ర సమయంలో ఆఫ్టర్ 10 తర్వాత రోడ్ల మీద ఉన్నా మీకు ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా రండి, ఇబ్బంది లేదు. ఇట్లనా ఏం పని లేకుండా రోడ్డు మీద షికారు చేస్తాం. కాలేజీ వాళ్ళు పిల్లలు పోయేటప్పుడు చేస్తాం, లేదా స్కూల్ పిల్లలు పోయేటప్పుడు వాళ్ళు వెనక తిరుగుతాం. ఇట్లయితే అందరినీ జైలు పంపిస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.